సింధు గురించి సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమా, లేక సిద్ధార్థ గురించి అమ్మ చెప్పింది నిజమా? అయినా అమ్మెందుకు నాకు అబద్ధం చెప్తుంది? మరి ఎన్ని రోజులు లేంది సిద్ధార్థ కావ్య ఆఫీస్కి వచ్చి ఇప్పుడెందుకు సింధు ఏ తప్పు చేయలేదని చెప్పారు? సిద్ధార్థ వాళ్ళు చెప్పింది నిజమవ్వాలని అనుకుంటున్నాను. యష్, ఏమైనా కావాలా? ఏవద్దు. యష్ ఎందుకు అదోలా ఉన్నాడు? నాకుంది. అది 6 కాదు 9. ఇది 6 రిషి. కాదు శశి, అది తిప్పి చూడు. 9 కాదు, ఇలా తిప్పాలి. ఇది 6. అబ్బా 9 అని చెప్తున్నాను కదా. రిషి, శశి, ఎందుకు మళ్ళీ గొడవ పడుతున్నారు? నిన్న చెప్పాను కదా మీకు ఇద్దరు సపోర్టివ్గా ఉండాలని. మళ్ళీ ఏమైంది? మేం గొడవ పడట్లేదు అసలు. చిన్న కన్ఫ్యూజన్ వచ్చి డిస్కస్ చేసుకుంటున్నాం. ఏంటా కన్ఫ్యూజన్? నేను శశి హౌస్ గేమ్ ఆడుకుంటున్నాం నాన్న. శశి ఒక నెంబర్ తీసి 6 అంది, కానీ అదేమో 9. శశి ఏమో అది 6 అని వాదిస్తుంది. నువ్వే చెప్పు నాన్న, ఇటు తిప్పితే 9 కదా. రిషి ఇటు ఇవ్వు. ఇటు తిప్పితే 6 కదా నాన్న. సింధు గురించి తప్పుగా మాట్లాడే ముందు అసలు ఏం జరిగిందో తెలుసుకుని మాట్లాడండి. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఏ రూమ్ నెంబర్కి వెళ్ళారు? రూమ్ నెంబర్ 109 సార్. అసలు ఆ రోజు ఆ హోటల్లో ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు రూమ్ కీస్ తీసుకొని రూమ్ నెంబర్ 109లోకి వెళ్ళాలని మూవ్ అయినప్పుడు మా బావ సింధు మీద అనుమానంతో వాళ్ళ మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవడానికి అదే రూమ్లోకి నేను కూడా వెళ్ళానండి. నాన్న, నువ్వే చెప్పసలా ఆ నెంబర్ ఏంటో. అది 9 కదా నాన్న. కాదు 6 కదా నాన్న. నాన్న,
ఆఫీస్కి సిద్ధార్థ్ వాళ్ళు వచ్చి వెళ్ళిన దగ్గర నుంచి యష్ ఎందుకంత కంగారు పడుతున్నాడో ఏమై ఉంటుంది? ఆ హోటల్ వాడి నెంబర్ ఉండాలి. నేను ఫీడ్ చేసుకున్నాను. ఆ నెంబర్ ఎక్కడుంది? హలో, ఎవరండి? హలో, నేనండి యష్ని. అదేనండి, యష్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ని మాట్లాడుతున్నాను. నేను గుర్తున్నానా అండి మీకు? సార్, నేను వైజాగ్లో ఉండేటప్పుడు రెగ్యులర్గా మీ హోటల్లో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కి వచ్చామండి కదా. గుర్తొచ్చింది సార్. చెప్పండి సార్, ఎందుకు కాల్ చేశారు? రూమ్స్ ఏమైనా అడ్వాన్స్గా బుక్ చేయాలా? రూమ్ కాదండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. 8 years బ్యాక్ మే 17వ తేదీన మీ హోటల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కావాలండి. 8 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే ఆ ఫుటేజ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఫుటేజ్ అలా ఇవ్వడం కుదరదు సార్. పైగా 8 years బ్యాక్ అంటున్నారు కదా, ఆ ఫుటేజ్ దొరకడం చాలా కష్టం సార్. ప్లీజ్ సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను సార్. చెప్తున్నాను కదా, ఆ ఫుటేజ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. చెప్పండి, మీకు ఎంత డబ్బు కావాలి? అంటే సార్, ఫుటేజ్ బ్యాకప్ ఉంటుంది, కానీ అది బయటకు వస్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది సార్. ఈ విషయాన్ని నేను ఎవ్వరికీ తెలియనివ్వను. నాకు ఆ ఫుటేజ్ పంపండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, మీరు అనుకుంటున్న అమౌంట్ నా ఫోన్కి పంపించండి. నేను వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేస్తాను. ఓకే సార్, నేను ఒకసారి చెక్ చేసి మీకు కాల్ చేస్తాను. ఉంటాను సార్. ఆ ఫుటేజ్ ఎలాగైనా దొరికేలా చూడు దేవుడా, ప్లీజ్. ఈ మేనేజర్ ఇంకా ఫోన్ చేయలేదేంటి? నేనే ఆ మేనేజర్కి కాల్ చేస్తే ఆ ఫుటేజ్ దొరికిందేమో తెలిసిపోతుంది కదా. అమ్మయ్యా. హలో సార్, నేనే మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలో మీరే చేశారు సార్. ఇంతకీ ఆ ఫుటేజ్ దొరికిందండి? దొరికింది సార్. ఆ ఫుటేజ్ని నేనే హార్డ్ డిస్క్లో కాపీ చేశాను. వెంటనే బస్ ద్వారా మీకు హైదరాబాద్ పంపిస్తాను. త్వరగా పంపించండి సార్. అది అమౌంట్ ఇస్తానన్నారు. మీ అకౌంట్ నెంబర్ నా ఫోన్కి పంపించమని చెప్పాను కదండి. ఆల్రెడీ మీ ఫోన్కి పంపించాను సార్. ఓ ఓకే, ఎంత పంపించమంటారు? అది ఎంత అంటే ఒక నిమిషం మీరు లైన్లో ఉండండి. అలాగే సార్. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? సింధుతో కలిసి సంతోషంగా ఉందాం అనుకున్నాను. మధ్యలో ఈ అవాంతరం ఎందుకు సృష్టించావు? ఇన్నాళ్ళు నేను సింధుని అనుమానించి బాధ పెట్టినందుకు నాకు ఇలాంటి శిక్ష వేశావా? నేను మారిపోయానని వదినికి తెలిస్తే ఇంట్లో ఎవరిని వదిలిపెట్టదు. ముఖ్యంగా నా సింధుకి ప్రమాదం పొంచుంది. నా సింధు ప్రాణాలు కాపాడుకోవాలంటే నాకు నిజం తెలిసినా తెలియనట్టే ఉండాలి. నన్ను క్షమించు సింధు. నీతో కలిసి ఉండే అదృష్టం నాకు లేదు. సింధు, నువ్వు నాకు ఇంత దగ్గరున్నా నేను నీతో మనసు విప్పి మాట్లాడలేని పరిస్థితి. నీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగి నేను అడిగిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఉంది. ఆ అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. ఇన్నాళ్ళు నువ్వు నాకు దగ్గర అవ్వాలని ట్రై చేసావు. ఇప్పుడు నేను నీకు దగ్గర అవ్వాలనుకుంటుంటే ఆ దేవుడు నిన్ను నన్ను దూరం చేస్తున్నాడు. క్షమించు సింధు.
నన్ను క్షమించు. యష్, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏదన్నా బాధ? బాధే సింధు. ఇన్నాళ్ళు నిన్ను అనుమానించి బాధ పెట్టాను అనే బాధ నా మనసుని ముక్కలు చేస్తుంది. నా బాధ నీతో పంచుకోవాలన్న బాధ, కానీ పరిస్థితులు నన్ను ఆపుతున్నాయన్న బాధ. ఈ బాధ నా గుండెల్ని ముక్కలు చేస్తుంది సింధు. ఏంటి యష్, ఏం మాట్లాడవేంటి? ఏం లేదా? వచ్చేసావా? నీకోసం ఎదురు చూస్తున్నాంరా. దేనికి నాన్న? నీతో ఒక విషయం చెప్పాలరా. చెప్పమ్మా. నీకేదో ప్రాణగండం ఉందని మీ బామ్మ ఫోన్ చేసి మీ నాన్నకి చెప్పింది. మృత్యుంజయ హోమం చేస్తే ఆ గండం తప్పిపోతుందంటరా. కానీ నువ్వు సింధుతో కలిసి హోమం చేయాలని బామ్మ చెప్పిందిరా. సింధుతో కలిసి నువ్వు హోమం చేయాలి అంటే నాకు ఇష్టం లేదురా. నేను వద్దనే చెప్పాను. కానీ ఆలోచిస్తే సింధు మీద నాకున్న కోపం కంటే నా కొడుకు ప్రాణాలు కాపాడుకోవటమే తల్లిగా నాకు ముఖ్యం అనిపించింది. నువ్వు సింధుతో కలిసి హోమం చేయటం అనేది నాకు కొంచెం కూడా ఇష్టం లేదు అసలు. నీ ప్రాణాలకు సంబంధించిన విషయం కదా అని ఒప్పుకుంటున్నాను అసలు. యష్ ఇప్పుడు ఏం ఆన్సర్ ఇస్తాడో చూద్దాం. సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. యష్, హోమం చేద్దామా? నాకు ఇష్టం లేదు నాన్న. ఓకే, అయితే యష్ మారలేదన్నమాట, మా వైపే ఉన్నాడన్నమాట. అదేంట్రా, నీ ప్రాణానికి ప్రమాదం ఉందని తెలిసి కూడా వద్దంటావేంటి? నా ప్రాణం పోయినా పర్లేదు, నేను మాత్రం సింధుతో కలిసి హోమం చేయలేను కూడా. అసలు నాకు సింధుని చూస్తేనే ఒళ్ళంతా మంట. అలాంటిది తన పక్కన కూర్చొని హోమం ఎలా చేస్తాననుకున్నారు? నా వల్ల కాదు నాన్న. సింధు మీద నీకున్న కోపం కంటే నీ ప్రాణం ముఖ్యం కదరా. ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదు నాన్న. అమ్మ కోసమే సింధు మన ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నాను. అది కూడా నా పిల్లలకి తల్లిగా, నాకు భార్యగా కాదు. నిన్ను బాధ పెట్టాలని మాట్లాడడం లేదు సింధు. నా మనసు చంపుకొని మాట్లాడుతున్నాను. నన్ను క్షమించు సింధు, నన్ను క్షమించు. అమ్మా సింధు, అసలు నువ్వు మనిషివేనారా? ఇంకా ఎన్నాళ్ళని నీ మూర్ఖత్వంతో సింధుని బాధ పెడతావురా? నువ్వు ఎంత కాదన్నా సింధు నీ భార్యరా. నీ భార్యని పట్టుకొని నా భార్య కాదని మాట్లాడతావా? అసలు నీకు సిగ్గుందారా? మధు, నువ్వైనా చెప్పమ్మ వాడికి. ఈ ఇంట్లో వాడు నమ్మేది నిన్నే, వినేది నీ మాటే. నేనేం చేస్తాను మావయ్య?
ఏదైనా మరిదిగారిష్టమే కదా. తనకిష్టం లేకుండా హోమం చేస్తే మాత్రం మంచి జరుగుతుందో చెప్పండి. నేనైతే మా మరిదిగారికి సపోర్ట్ చేస్తాను. యష్ రే ఏంటిదమ్మో ఇలా జరిగింది? అదే నాకు అర్థం కావడం లేదు చంద్ర. యష్ ఇలా మాట్లాడతాడనుకోలేదు. కవి ఎవరో ఈ కథకి, ఎవరెవరో పాత్రలకి తెలియదుగా ఇప్పటికీ, పొడుపు కదే అప్పటికి. మనమంటూ అనుకున్నా ఒంటరిగానే మిగిలున్నా, ఇందరిలో కలిసున్నా వెలితిని నేను చూస్తున్నా. పొరపాటు ఏదో అది దాటలేని తడబాటు ఏదో ఎడబాటు చేసే ఈ గీతను దాటలేవా? ఎందుకు నాకే ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఎలా సింధుకి దగ్గర అవ్వాలి? ఎలా? సింధు గురించి ఇప్పుడు నిజం తెలిసి నా తప్పు ఒప్పుకొని సింధుకి దగ్గర అవుదాం అనుకుంటే వదిన సింధుని చంపేస్తానంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? భగవంతుడా, ఏం చేయాలో అర్థం కావట్లేదే. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. బామ్మ ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా. ఏం చెప్పాలరా? అసలు నువ్వు మనిషివేనా? నీకసలు మనసు లేదా? బంగారం లాంటి భార్యని ఎందుకురా అంత హింసిస్తున్నావు? సింధు మంచి మనసేంటో, సింధు విలువేంటో, భార్యగా నీకు దగ్గర కావాలని సింధు పడే మనోవేదనేంటో అవన్నీ ఇప్పుడు నీకు తెలియవురా. సింధు నిజంగా నీకు దూరమై వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తెలుస్తుందిరా నీ భార్య ఎంత గొప్పదో. అప్పుడు సింధు కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగినా సింధు విషయంలో నువ్వు చేసిన తప్పులు పాపాలు పోవురా. ఒరే, నువ్వు ఏ జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల ఈ జన్మలో సింధు నీకు భార్య అయిందిరా. సింధుని దూరం చేసుకుంటే నీ అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడురా. నిజమే బామ్మ, నేనెంత దురదృష్టవంతుడో నాకిప్పుడే అర్థమవుతుంది. సింధుని అనుమానించి అవమానించి నేను చాలా పెద్ద పాపమే చేశాను బామ్మ. నా దౌర్భాగ్యం ఏంటంటే నా భార్య నా ఎదురుగానే ఉన్నా తన కాళ్ళు పట్టుకుని క్షమించమని అడగలేని పరిస్థితి, నా భార్యతో ప్రేమగా మాట్లాడలేని పరిస్థితి. నా సింధు నిప్పు అని తెలిసినా నేను చేసిన తప్పులకి నాలో నేను పశ్చాత్తాపడ్డం తప్ప నేనేమీ చేయలేను బామ్మ, ఏమీ చేయలేను. ఒరే, నేనింత మాట్లాడుతున్నా నువ్వు ఉలకవు పలకవేంట్రా? ఒరే యష్, నువ్వు సింధుతో కలిసి హోమం చేయడానికి ఒప్పుకోవేమోనని నీకు ప్రాణగండం ఉందని అబద్ధం చెప్పాడ్రా మీ నాన్న. నిజానికి ప్రాణగండం నీకు కాదురా, నీ భార్యకి. నువ్వు సింధు కలిసి మృత్యుంజయ హోమం చెయ్యకపోతే నీ భార్య ప్రాణాలు ప్రమాదంలో పడతాయిరా. నువ్వు చేసిన తప్పులకి నీ భార్య బలైపోతుందిరా. ఆఖరిగా ఒక మాట, నువ్వు మనిషివైతే నీలో మానవత్వం అనేది ఇంకా మిగిలుంటే నువ్వు వెళ్ళి సింధు పక్కన కూర్చుని హోమం జరిపించు. అప్పుడే నిన్ను ఆ దేవుడు క్షమిస్తాడు. ఉంటాను, ఇక నీ ఇష్టం. సింధు యష్లు కలిసిపోతే మాత్రం ఆ సింధుని అంత తేలిక వదిలిపెట్టను. నిజానికి ప్రాణగండం నీకు కాదురా, నీ భార్యకి. నా సింధుకేం కాకూడదు, సింధు బాగుండాలి. అమ్మా సింధు, ముహూర్తం సమీపిస్తోంది, ఇక హోమం ప్రారంభిద్దామా అమ్మా?
ఆ మహాదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి స్మరించుకుంటూ హోమగుండం వెలిగించమ్మా. వెలిగించు సింధు. గణపతి మీద అక్షింతలు వేస్తూ ఉండమ్మా. ఓం గణానాన్త్వా గణపతి గుంహవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. యష్తో కలిసి సంతోషంగా హోమం చేయాల్సిన సింధు ఇలా కన్నీళ్లతో బాధపడుతూ ఒంటరిగా చేస్తుంది. దేవుడా, సింధు పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. భగవంతుడా, నా భర్తతో కలిసి హోమం చేసే అదృష్టం నాకు లేదా? నేనేం పాపం చేశానని నన్ను ఇన్ని రకాలుగా పరీక్షిస్తున్నావు? యష్ వస్తున్నాడంటే సింధు మంచి మనసుని అర్థం చేసుకుని ఉండాలి. తనే తప్పు చేయలేదని నమ్మి ఉండాలి. అందుకే మనసు మార్చుకుని వచ్చేశాడు. అమ్మా, మీ అబ్బాయి బట్టలు ఆ పక్కన పెట్టండి. ఆగుదాము. ఏమైంది చంద్ర? యష్ బట్టలు పీట మీద పెట్టకు. పెట్టకపోతే ఎలా చంద్ర? హోమం జరగాలి కదా. యష్ బట్టలు అక్కడ పెట్టకుండానే హోమం జరుగుతుంది దాము. ఏం మాట్లాడుతున్నావు చంద్ర? నాకేం అర్థం కావడం లేదు అసలు. ఒకసారి అటు చూడు, నీకంతా అర్థమవుతుంది. దేవుడా, మా బాధ అర్థం చేసుకున్నావా స్వామి? నాన్నా, నాన్నా, నాన్న, నువ్వు రాలేదని అమ్మ చాలా బాధపడుతుంది నాన్న. నాన్న వచ్చేసాడుగా రిషి. అమ్మ ఇంక సంతోషంగా ఉంటుంది అసలు. నువ్వేం బాధపడకు కదా నాన్న. మీ పెద్దమ్మ అంతం చూడడం కోసం అనవసరంగా మిమ్మల్ని మీ అమ్మని బాధ పెడుతున్నాను రా. నన్ను క్షమించండి. రండి నాన్న, అమ్మ పక్కన కూర్చొని హోమం చేద్దాం. రండి నాన్న. రండి నాన్న. మీ అమ్మ విషయంలో నేను చేసిన తప్పులకి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలనుకున్నాను. కానీ ఆ అవకాశం నాకు దొరకడం లేదు. కనీసం మీ అమ్మ పక్కన కూర్చొని హోమం చేసి భర్తగా నా భార్య ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఇచ్చాడు. వచ్చావా నాన్న? కూర్చో నాన్న. కూర్చో. పంతులు గారు, నాకు కూడా కంకణం కట్టండి. అయ్యా,
మీ భార్యకు బొట్టు పెట్టండి. అమ్మా, మీరు వారికి బొట్టు పెట్టండి. ఇదేంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? ఇదేంటి ఇల్లంతా ఇంత సైలెంట్గా ఉంది? మరిదిగారు, మరిదిగారు, అత్తయ్య, అత్తయ్య, ఇదేంటి ఏ రెస్పాన్స్ రావడం లేదో? మరిదిగారు, 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 అత్తయ్య, ఇంట్లో ఎవరూ లేరేంటి? అత్తయ్య, మావయ్య, యష్, సింధు, పిల్లలు అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? వీలైనంత త్వరగా మృత్యుంజయ హోమం జరిపించమని అమ్మ చెప్పింది. కుంపతీసి సింధు, యష్ల చేత హోమం జరిపించటానికి అందరూ కలిసి గుడికి వెళ్ళారేంటి? చూడాలి, ఏం జరిగిందో చూడాలి. బాబు, నేను మంత్రాలు చదువుతూ ఉంటాను. స్వాహ అన్నప్పుడల్లా మీరు ఆవు నెయ్యిని తీసుకుని అగ్నిహోత్రంలో వేస్తూ ఉండండి. అర్థమైందా బాబు? గారు. అమ్మా సింధు, నువ్వు మీ ఆయన చేయి పట్టుకో అమ్మ, సరిపోతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పంతులు గారు చెప్పింది మర్చిపోయావా? పంతులు గారు ఏం చెప్పారు యష్? నా చేయి పట్టుకోమని చెప్పారు కదా. పట్టుకో. సారీ సింధు, నేను నీ పక్కన కూర్చొని హోమం చేస్తున్నందుకు ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఆనందంతో కన్నీళ్లు కారుస్తున్నావో, అలాగే నీ విషయంలో నేను చేసిన తప్పులకి, నిన్ను పెట్టిన బాధలకి ప్రాయశ్చిత్తంగా నా కన్నీళ్లతో నీ కాళ్ళు కడగాలని ఉంది. కానీ మా వదిన చేసిన మోసంతో జయించాలనే ప్రయత్నంలో ఉన్నాను. అందుకే నీ ముందు బయటపడలేకపోతున్నాను సింధు. నీ ప్రేమను పొందలేకపోతున్నాను. నిజంగా నేను అనుకున్నది నిజమైతే సింధు యష్లు గుళ్ళ హోమం చేస్తుంటే అత్తయ్య కూడా అక్కడే ఉంటే మాత్రం ఎన్ని రోజుల్లో వీళ్ళందరూ నా ముందు నాటకం ఆడుతున్నట్టే లెక్క. వెళ్ళి అందరి లెక్క ఆ గుళ్ళోని తేల్చేస్తాను.
అంటే ఎన్నాళ్ళు నన్నొక వెర్రితాన్ని చేసి నా దగ్గర నటిస్తూ నాతో ఆడుకున్నారన్నమాట. చెప్తాను వీళ్ళ సంగతి. మృత్యోర్ముక్షీయమామృతాత్. బాబు, ఈ హోమం చివరి దశకొచ్చింది. ఈ పూర్ణాహుతిని అగ్నిహోత్రంలో వేస్తే హోమం సంపూర్ణంగా పూర్తయినట్టే. మీ దంపతులిద్దరూ అలా లేచి నిలబడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. బాబు, అది మీరు పట్టుకుని ఉండండి. నేను చెప్పినప్పుడు మీరు అది అగ్నిహోత్రంలో వేయండి. అలాగేనా బాబు? అలాగే పంతులు గారు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అమ్మో, ఈ దొంగ మొహం వచ్చేసిందేంటి? ఇప్పుడెలా? చంద్ర, అది వచ్చేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు అర్థం కావట్లేదాము. నేను సింధుతో కలిసి హోమం చేయడం వదిన చూసేసింది. ఇప్పుడు ఏదో విధంగా కవర్ చేయకపోతే నేను మారిపోయానని వదినకి డౌట్ వస్తుంది. సింధు మీద కోపంతో ఉన్నట్టు వదిన నన్ను నమ్మకపోతే ఆ దాచిన డబ్బుతో వదిన ఎస్కేప్ అయిపోతుంది. మా కుటుంబం మీద కోపంతో వదిన ఏమైనా చేస్తుంది. అలా కూడా జరగకూడదు. ఓం శాంతి శాంతి. ఆపండి పంతులు గారు. అంటే మీరందరూ మారిపోయి కలిసిపోయి నా ముందు నటిస్తున్నారన్నమాట. అందరూ కలిసి నా దగ్గరే నాటకం ఆడతారా? వదినా, ఒక్క నిమిషం. మీ డౌట్లన్నీ నేను క్లారిఫై చేస్తాను. కాసేపు మీరు వెయిట్ చేయండి. పంతులు గారు, మీరు ఆ మంత్రాలు ఏవో చదవండి. అలాగే నాయనా. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. బాబు, ఆ పూర్ణాహుతిని అగ్నిహోత్రంలో వేయండి. ఓం శ్రీ అగ్నిదేవతాభ్యో నమః. పూర్ణాహుతి సమర్పయామి. ఓం శతమానం భవతి శతాయుః పురుషస్య తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ఈ అక్షంతలు మీ భార్య మీద వేసి దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. పంతులు గారు, హోమం పూర్తయినట్టేనా? అయిపోయినట్టే బాబు. వదినా, ఓకే యష్, వచ్చిన పని అయిపోయింది కదా, ఇక నేను బయలుదేరుతాను. సింధు, ఇంకో పని మిగిలి ఉంది. సింధు, ఇంకో పనా? ఏంటది? ఏంటి దగ్గరకు వస్తున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్, అలాంటివన్నీ ఇక్కడ కుదరవు.
సింధు సింధు సింధు, ఒకప్పుడు మనం లవ్లో ఉండి దూరంగా ఉన్నా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు భార్యాభర్తలుగా దగ్గరగా ఉండి కూడా సంతోషంగా ఉండలేకపోతున్నాం. నన్ను క్షమించు సింధు. నువ్వు ఏ తప్పు చేయలేదన్న నిజం నాకు తెలిసినా నీకెదురుగా వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమించమని అడిగే పరిస్థితుల్లో నేను లేను. అదే నా దౌర్భాగ్యం. నిన్నిన్ని రోజులు బాధ పెట్టినందుకు ఆ దేవుడు వేసిన శిక్ష. నా బాధను నీతో పంచుకోవాలనుంది, కానీ బయటపడలేను. అలాని ఆ బాధని నాలో నేనే దాచుకొని అనుక్షణం నరకయాతన అనుభవించలేను. అటు ఇటు కాకుండా మధ్యలో నలిగిపోతున్నాను సింధు. ఇప్పటి వరకు నా మూర్ఖత్వం, నా మొండితనం, నా తొందరపాటుతనం వల్ల నువ్వు ఎదుర్కొన్న కష్టాలు చాలు. ఇకపై నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. ఒక భర్తగా భార్యకి సపోర్ట్గా ఉండాల్సిన టైంలో కూడా నేను నిన్ను వ్యతిరేకిస్తూ నిన్ను కోప్పడుతూ ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నిజం తెలిసి కూడా నేను నీకు దూరంగా ఉంటున్నానంటే అది మా వదిన వల్లే. ఇదంతా మన మంచికెళ్ళే సింధు. వదిన నిజస్వరూపం, తను చేసిన మోసం బయట పెట్టాలి అంటే నీకు నేను దూరంగా ఉండడమే కరెక్ట్. దూరంగా ఉండడమే కరెక్ట్.
నీ దగ్గర నేను ఇలా రోడ్డుగా ఉండడానికి కారణం ఏంటనేది త్వరలో నేను తెలుసుకుంటూ సింధు. నన్ను అర్థం చేసుకొని నన్ను క్షమిస్తావని అనుకుంటున్నాను. మా వదినని నేను పూర్తిగా నమ్మించాలి. ఈ టైంలో నేను ఎలాంటి తప్పు చేసినా, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా అది మన కుటుంబానికి ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా నీ ప్రాణానికి ప్రమాదం కావచ్చు. అందుకే నేను అనుకున్నది జరిగేంత వరకు నా ప్రేమని మౌనంగా చూపించడం తప్ప నీ ఎదురుగా నీతో ప్రేమగా మాట్లాడలేను సింధు, మాట్లాడలేను. నా మనసున చోటు చిన్నది, ఒక వరమే కోరుకున్నది, అడగకనే చేరుకుంది, మది మోయలేని అనుబంధమయ్యది. నువ్విచ్చిన సంపదే ఇది, నా చుట్టూ అల్లుకున్నది. ఇప్పుడు నువ్వున్న సిచ్యుయేషన్లో అందరి ముందు మనం భార్యాభర్తలుగా కలిసి ఉండలేము సింధు. మనం కలిసి సంతోషంగా ఉండే రోజు త్వరలోనే రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. నాన్న, ఏంటలా ఉన్నావు? ఏం లేదులేరా. తలనొప్పిగా ఉందా నాన్న? వేడివేడి కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుంది నాన్న. అమ్మ కాఫీ బాగా పెడుతుంది అసలు. సరే, వెళ్ళి అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పండి. అలాగే నాన్న. ఎస్. అమ్మా, ఏంటి పిల్లలు? నాన్న నిన్ను కాఫీ తీసుకుని రమ్మంటున్నారు. ఎవరు నాన్న? ఎవరి నాన్న ఏంటమ్మా? మా నాన్న. ఏంటి, మీ నాన్న నన్ను కాఫీ తీసుకుని రమ్మన్నారా? అవునమ్మా, నిన్నే కాఫీ తెమ్మన్నారు. పాపం నాన్నకి బాగా తలనొప్పిగా ఉందంట. ఆహా, నన్ను అయ్యుండదు శశి. మీ నానమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పుంటారు. మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. మీ నాన్న నన్నెందుకు కాఫీ తెమ్మంటారు? లేదమ్మా, నిజంగా నిన్ను కాఫీ తెమ్మన్నారు. మేం చెప్తుంటే నమ్మవేంటసలా? అవునమ్మా, కావాలంటే నువ్వు కాఫీ తీసుకుని వెళ్ళి నాన్నని అడుగు, నీకే తెలుస్తుంది. సరే, మీరు వెళ్ళి మీ హోంవర్క్ చేసుకోండి. అలాగే అమ్మా. సింధు ఇంకా కాఫీ తీసుకొని రాలేదేంటి? చాలా సేపు అయింది కదా పిల్లలు వెళ్ళి చెప్పి. వస్తుందేమోలే. వచ్చేస్తుంది నా సింధు, వచ్చేస్తుంది. సింధు, ఎంత అందంగా ఉన్నావేంటి? ఈరోజు ఎలాగైనా నిన్ను హగ్ చేసుకోవాలి, ఒక్క ముద్దైనా పెట్టాలి.
దా దా దా. ఒరే గొర్రె, సిగ్గులేదరా యష్ నీకు? నువ్వు నా అంతరాత్మవు కదా, నన్నే తిడతావేంటి? నిన్ను తిట్టాలా ఇంకేమన్నా చెయ్యాలా? తెలివిలేని యాదవ్వాన్ని. ఒరే, నీ భార్యను అలా ఎదురుగా పెట్టుకుని దూరంగా వస్తున్న అమ్మాయిని కౌగిలించుకున్నట్టుగా, ముద్దులు పెట్టుకుంటున్నట్టుగా, దిష్టి తీస్తున్నట్టుగా ఏదో కోతి సకలాన్ని చేస్తున్నాడంట్రా. పాపం నీలాంటి దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఉండడురా యశ్. అది కూడా నిజమే. నా భార్యతో సంతోషంగా ఉండే అవకాశం లేకుండా పోతుంది. నా బ్యాడ్ లక్. ఏం చేస్తాం చెప్పు? దొరికిన అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకోవాలరా. వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు అన్న టెన్షన్ పక్కన పెట్టేసి, అదిగో అక్కడ సింధు వచ్చేస్తుంది, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయరా. నిజమే నిజమే, అది కూడా కరెక్టే. మంచి ఐడియా చెప్పావు. అయినా నా భార్యతో నేను ఎంజాయ్ చేస్తే తప్పేంటి? ఎవరుంటే నాకేంటి? ఈ హ్యాపీ మూమెంట్ని అస్సలు టైం వేస్ట్ చేసుకోను. ఇప్పుడు చూడు ఎలా రెచ్చిపోతాను. సరే సరే, సూపర్ రా, అదే మాట మీద ఉండు. రాసిందు రా 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 రా. రే, ఇంకా ఎక్కడ ఉన్నాడు రా? ఎలా? అది కాదురా, నేను కూడా ఉండి ఎలా. యష్, ఏంటి? కాఫీ. నేను మా అమ్మని కదా తెమ్మంది, నువ్వెందుకు తీసుకొచ్చావు? అంటే అది పిల్లలొచ్చి అమ్మా నాన్న నిన్ను కాఫీ తెమ్మని చెప్పారు అంటే నేను తెచ్చాను. నేను అసలు నిన్ను కాఫీ ఎందుకు తెమ్మంటాను? మా అమ్మని కాఫీ తీసుకురమ్మని చెప్పండి అన్నాను. పిల్లలు దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని ఉంటారు, అందుకే నీతో అలా చెప్పుంటారు. అయ్యో, పిల్లలే తొందరపడి నాకు చెప్పారు. అనవసరంగా నేనే వచ్చి నిన్ను డిస్టర్బ్ చేశాను. సారీ యష్. అయ్యో, వెళ్ళిపోతుందేంటి? ఆగు. ఎలాగో కాఫీ తెచ్చావు కదా, ఇడివు. ఇదేంటి యష్ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నాడు? ఇవ్వు. ఇవ్వు. కాఫీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సింధు. నీ చేతి కాఫీ తాగి ఎన్ని రోజులు అయిపోయిందో, ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. సింధు ఏంటి నన్ను ఎలా చూస్తుంది? కొంపతీసి నా మీద డౌట్ వచ్చిందా ఏంటి? ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు, ఏం లేదు యష్. ఏమో అనుకున్నా. కాఫీ బాగానే పెట్టు, తీసుకో. థ్యాంక్ యూ. అయ్యో, వెళ్ళిపోతుంది. అయ్యో యష్, బల్లి 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 యష్, బల్లి. ఎక్కడా? అయ్యో, నీ భుజం మీద బల్లి ఉంది. నా భుజం మీద బల్లి 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 బల్లి. ఏమిటో ఇది వివరించలేనిది,
ఆశలేని ఊసులాట సాగుతూ